మష్రూమ్స్, వీటినే పుట్టగొడుగులు అంటారు. ఇది మనిషికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రోటీన్ సప్లిమెంట్ ఎక్కువగా వాడేవారు వాటి వల్ల హాని కలిగే అవకాశాలుంటాయి. సహజ సిద్ధమైన పుట్టగొడుగులు తింటే అత్యధిక స్థాయిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటికి సాటి మరేమీ లేవు. వృద్ధాప్యం తొందరగా రాకుండా ఎప్పుడూ యవ్వనంగా చురుగ్గా ఉండేటట్టు చేస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్, హెచ్ఐవి లాంటి ప్రమాదకరమైన జబ్బుల్ని తగ్గించడంలో పుట్టగొడుగులు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని అనేక పరిశోధనలు రుజువైంది. సహజంగా పొలాలు, పుట్టలమీద మొలిచే పుట్టగొడుగుల వాడకం అత్యంత ప్రాచీనమైనది. సీజన్లతో నిమిత్తం లేకుండా వాటి సాగు మొదలైంది. ఔషధ గుణాల పుట్టగొడుగులు తాజా సూపర్ స్టైఫుడ్, మెడిసినల్ మష్రూమ్స్ సరికొత్త గుర్తింపుగా పరిగణించినా వాటిలోని అంతులేని ఔషధాల గురించి ఎప్పట్నుంచో తెలుసు. సాంప్రదాయ చైనీయుల వైద్యంలో శతాబ్దాల తరబడి వీటి వాడక ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్ చికిత్సలలో సైతం వీటిని సమాంతరంగా ఉపయోగిస్తుంటారు. వీటినే మెడిసినల్ మష్రూమ్స్గా వ్యవహరిస్తారు. సాధారణంగా పరిగణిస్తే మన దేశంలో చాలామంది భారతీయులు ఖనిజాల లోపంతో ఉంటున్నారనేది అధ్యయనాల సారాంశం. పుట్టగొడుగుల్లో లభించే సెలీనియం, విటమిన్ ఈలు సెల్యులార్ ప్రక్రియను మెరుగుపరిచి ఫ్రీ రాడికల్ హానిని తగ్గిస్తాయి. ఈ ఖనిజాలను శరీరం గ్రహించడానికి తగిన ఎంజైమ్ల అవసరం ఉంటుంది. వీటిలో గ్లూటాథయాన్ పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అవి సెలీనియం, విటమిన్లు మొటిమలు వంటివి తగ్గించడంలో సహకరిస్తుంది. విటమిన్ బి, డీలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కరగని పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది అద్భుతమైన జీర్ణకారిక సహాయకారి. బ్యాక్టీరియా, ఫంగై కణాల గోడల్లో బీటాగ్లూకోనే సహజ చక్కర్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని చైతన్యవంతం చేస్తాయి. వీటిని అధిక కొలెస్ట్రాల్, డయాబెటీస్, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి చికిత్సల్లో ఉపయోగిస్తుంటారు. బీటాగ్లూకాన్ను ఈస్ట్రోజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గుల్లో సైతం వాడతారు. వీటిలో గల యాంటీ కార్సినోజెనిక్ గుణాలు కొన్ని కణాలను, ప్రోటీన్లను ఉద్దీపం చేస్తాయి. రెంటెనుల లెంటినులస్ లేదా పీటేక్ లేదా ట్రామెటెస్ట్ కాటుండే అంటే టర్కీ టేల్ మష్రూమ్ రకాల్లో 40–50% బీటాగ్లూకాన్స్ ఉంటాయి. పీటేక్ పుట్టగొడుగుల్లో అత్యధిక స్థాయిల్లో ప్రోటీన్లు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రకం గొడుగుల్లో 25% ప్రోటీన్లుంటాయి. 1 కప్పు పోర్టబెల్లో పుట్టగొడుగులో 5.2 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో వార్ధక్యానికి కారణమయ్యే కఠిన ప్రభావాలతో పోరాడడంలో సాయపడే అసాధారణ, అత్యధిక మోతాదులో 2 యాంటీఆక్సిడెంట్లుంటాయని పరిశోధనకారులు గుర్తించారు. ఎర్గోథయోనిన్, గ్లూటాథయోన్ అనే 2 యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. పుట్టగొడుగులు ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో కూడా సహకరిస్తాయి. ముందస్తు వార్ధక్యానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ప్రథమ కారణంగా ఉంటున్నది. అత్యంత ప్రధానమైన మెడిసినల్ ఫంగీలు 5 రకాలున్నాయి. ఈ రకాన్ని అథ్లెట్స్ ఎక్కువగా వినియోగిస్తారు. హిమాలయన్ గొర్రెల కాపరులు అధిక ఆల్టిట్యూడ్ క్లైమ్స్, తక్కువ ఆక్సిజన్ స్థాయిలున్నప్పుడు టీ మాదిరిగా తాగుతుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గలవారు వీటిని వాడితే కీమో ఫలితాలు తగ్గుతాయని, ఊపిరితిత్తుల పనితీరు వెరుగవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇవి సప్లిమెంట్ల రూపంలో లభించవు, సహజ వైల్డ్ రూపంలోనే లభిస్తాయి. వాటిని ఎంచుకునేటప్పుడు కార్డిసెన్స్ మిలిటరీస్ అన్న టేబుల్ చూడాలి. వాటిని సరైన పద్ధతిలో క్లీన్ చేయకపోతే టాక్సిన్లో ఉండే అవకాశముంది. రైషి, ఇవి చాలా శక్తివంతమైనవి. ప్రాచీన చైనీయుల వైద్యంలో ఒత్తిడి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునే క్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. లివర్ను పరిరక్షించే గుణాలుంటాయి. గుండెకు మేలు చేస్తుంది. ఊపిరితిత్తులకు ప్రయోజనకరమైనది. మంచి నిద్రకు సహకరిస్తుంది. ఔషధ విలువలు ఈ రకంలో అత్యధికంగా ఉంటాయి. షీటేక్ పుట్టగొడుగుల వెలికితీతలు క్యాన్సర్ నుంచి కోలుకునే రోగులకు ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలిస్తాయి. ఇది శాస్త్రీయబద్ధంగా రుజువైంది. షీటేక్ రకాల్లో బి విటమిన్లు, డి విటమిన్లు పుష్కలంగా ఉండి గుండె ఆరోగ్యానికి మద్దతు నిలుస్తాయి. క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తికి బలాన్నిస్తాయి. తక్కువ రోగనిరోధక శక్తి గలవారికి షీటేక్ టీ సిఫార్సు చేస్తారు. 1 కప్పు నీటిలో 1–2 షీటేక్ పుట్టగొడుగులను 20 నిమిషాలు నానపెట్టాలి. సిమ్లో 10 నిమిషాలు కాచాలి. పుట్టగొడుగు తీసేసి దాన్ని తింటూ టీ తాగేయవచ్చు. ప్రతిరోజూ 1 కప్పు తాగుతుంటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. క్యాన్సర్తో పోరాడడంలో, రోగనిరోధక శక్తికి సహకరించడంలో టర్కీ టేల్ పుట్టగొడుగులు బాగా ఉపయోగపడతాయని ఓ ఆంకాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. కీమోలో కాంప్లిమెంటరీ మెడిసిన్గా వాడినప్పుడు చికిత్స రికవరీ శీఘ్రంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఎర్తీ, పట్టీ ఫ్లేవర్ వల్ల కాఫీకి మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మొటిమలు, ఎగ్జిమా వంటి వాటి నుంచి త్వరితంగా కోలుకునేందుకు సహకరిస్తుంది. వీటిలో గల అత్యధిక విభిన్న పాలీఫెనాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సాయపడతాయి. వీటిని ఎలా వాడాలి? వాటినెప్పుడూ కూడా బాగా ఉడికించాలి.
పూర్తి పుట్టగొడుగులను బ్లెండ్ చేసి టీస్పూన్ చొప్పున రోజులో 1-2 సార్లుగా తీసుకోవాలి. మష్రూమ్ మెడిసినను నీటి ఆధారంగానే తీసుకోవాలి. నీటిలో నానబెట్టడం, నీటిని వేడిచేయడం ద్వారా వెలికితీతలు తీయడం లేదా ఎండబెట్టి తయారుచేసిన పొడి రూపంలో కాని వెలికితీతలు తయారు చేసుకోవాలి. అనువైన రకాలు ఎంచుకుని 25 గ్రాముల ఎండు పుట్టగొడుగులు లేదా పొడి తీసుకుని డికాక్షన్ తయారు చేసుకుని రోజుకు 2 సార్లు కప్పు చొప్పున తాగుతుంటే క్యాన్సర్ పరిరక్షణలో గరిష్ట ప్రయోజనాలు కనిపిస్తాయి. నీటి నుంచి వెలికితీసిన పుట్టగొడుగుల కషాయం రోజుకు 2-3 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది.